రేవతి చనిపోయిందని మీకు ముందే తెలుసా? అసలు రోడ్ షో చేయడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు? ఇప్పటికే మీకు అర్థమవుతుంది ఈ రెండు ప్రశ్నలు వింటే. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అక్కడికి అల్లు అర్జున్ రావడం జరిగింది. అక్కడ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కూడా చనిపోవడం జరిగింది. అక్కడే ఆవిడ బాబు కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. ఇది 4th నైట్ జరిగింది. అయితే దాని తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వెళ్ళి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వెళ్ళి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. నాంపల్లి కోర్టు ఒక 14 days రిమాండ్ విధించింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళి చంచల్గూడ జైలుకి కూడా తీసుకెళ్లారు. అంతకుముందే ఆయన క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. ఆ క్వాష్ పిటిషన్లో బెయిల్ కూడా రావడం జరిగింది. అదైతే బెయిల్ తర్వాత ఆ రోజు నైట్ అంతా జైల్లో ఉండి తెల్లారి మార్నింగ్ అయితే ఇంటికి రావడం జరిగింది. ఇది తెలిసిన విషయమే. ఆ తర్వాత అంటే నిన్న చిక్కడపల్లి పోలీసులు మరొక్కసారి అల్లు అర్జున్ని విచారణకు తీసుకెళ్లారు. సో ఇది కూడా మనందరికీ తెలుసు. అయితే దీంట్లో ఏ ప్రశ్నలు అడిగారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎవరి పర్మిషన్ తీసుకొని మీరు థియేటర్కి వచ్చారు అని చెప్పేసి అల్లు అర్జున్ గారిని చేసిన ఫస్ట్ క్వశ్చన్. దాని తర్వాత పోలీసులు పర్మిషన్ ఇచ్చారని అసలు మీకు ఎవరు చెప్పారు? అంటే థియేటర్కి మీరు రావచ్చు అని చెప్పేసి అన్నారని మీకు ఎవరు చెప్పారు అని కూడా అన్నారు. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, మీరు వస్తున్నారని పోలీసులకు ఇన్ఫామ్ చేశారా? అంటే మీరు థియేటర్కి వస్తున్నారని పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారా ముందుగా అని చెప్పేసి అడిగారు. ఇక 4th క్వశ్చన్ వచ్చేసి, మీరు థియేటర్లో ఉన్నప్పుడు రేవతి చనిపోయిందని మీకు తెలుసా? అంటే ఆయన సినిమా చూసే టైంలోనే రేవతి చనిపోయిందన్న విషయం మీకు తెలుసా అని అడిగారు. అండ్ చనిపోయిన విషయం నాకు తెలియదు అను మీడియాకు ఎందుకు చెప్పారు? ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ తెలుసని ఎందుకు చెప్పారు అని కూడా అడిగారు. అంటే చనిపోయిందని మీరు అంత ముందు రోజు నాకు తెలియదు అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ నాకు అంటే చనిపోగానే నేను వెంటనే బయటకు వచ్చేసాను అని కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక 6th క్వశ్చన్ వచ్చేసి, దాని తర్వాత అంటే మార్నింగ్ మనకు చెప్పాడు కదా, నాకు తర్వాత తెలిసింది అని చెప్పారు. సో దాని తర్వాత రోడ్ షో అసలు పర్మిషన్ రోడ్ షో తీసుకున్నారా అని చెప్పారు. అంటే రోడ్ షో మీరు చేశారు, రోడ్ షోకి పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పారు. అంటే మీరు అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ బషీర్బాద్ అక్కడి నుంచి వెళ్ళి ఆ ఫ్లైఓవర్ మీకు వెళ్ళి మీరు కార్లో అభివాదం చేసుకుంటూ వచ్చారు. సో ఆ రోడ్ షోని మీకు అసలు పర్మిషన్ తీసుకున్నారా అని కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రోడ్ షోకి పర్మిషన్ లేకుండా రోడ్ షో ఎలా చేశారు? అంటే మీకు పర్మిషన్ లేదు, సో ఆ పర్మిషన్ తీసుకోకుండా ఎలా చేశారు రోడ్ షో అని కూడా అడిగారు. అండ్ ఆ తర్వాత సినిమా చూడడానికి మీతో పాటు ఎవరెవరు వచ్చారు? అంటే ఆయనతో పాటు చాలామంది వచ్చారు, ఆయన ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ బౌన్సర్స్ కానీ చాలామంది వచ్చారు కదా. సో సినిమా చూడడానికి ఎవరెవరు వచ్చారు అని కూడా అడిగారు. అండ్ నెక్స్ట్ మీరు చాలామంది బౌన్సర్ని తెచ్చుకున్నారు కదా, వాళ్ళు ఎవరు? అంటే వాళ్ళు పనిచేసేటువంటి ఏజెన్సీ ఏంటి, ఆ కంపెనీ పేరేంటి అని కూడా అడిగారు. అండ్ థియేటర్కి మీరు ఎంతమంది బౌన్సర్లను కూడా తీసుకెళ్లారు అని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ అక్కడ 30 to 40 మెంబర్స్ చాలామంది అవుపడారు ఆ రోజు. థియేటర్కి మీరు వెళ్ళేటప్పుడు ఎంతమంది బౌన్సర్స్ని తీసుకెళ్లారు అనే క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక అక్కడ ఫ్యాన్స్ అండ్ పోలీసులని దాడి చేసింది బౌన్సర్లు, వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లేంటి? అంటే అక్కడ కొంతమంది తోపులాట జరిగింది, అందులో బౌన్సర్స్ ఏం చేశారంటే అటు ఫ్యాన్స్ని ఇటు పోలీసుల మీద కూడా తోపులాట జరిగింది, కొద్దిగా గాయాలైన సందర్భాలు కూడా ఉన్నాయి ఫ్యాన్స్కి. సో వాళ్ళు దాడి చేసింది ఎవరు, వాళ్ళ పేర్లేంటి అని అడిగారు. అండ్ నెక్స్ట్, రేవతి చనిపోయిందని బయట పరిస్థితి బాగాలేదని థియేటర్ నుండి వెళ్ళాలని పోలీసులు మీకు చెప్పారా లేదా? అంటే అక్కడ ఆవిడ చనిపోయింది, సిచ్యువేషన్ బాగాలేదు, మీరు కంపల్సరీ బయటికి వెళ్ళిపోవాలని మీకు చెప్పారా లేదా అని కూడా అడిగారు. నెక్స్ట్, పోలీసులు అక్కడ మహిళ చనిపోయిందని వెళ్ళమనగానే మీరు వెళ్ళకుండా అక్కడే ఎందుకున్నారు అని కూడా అడిగారు. అంటే చనిపోయిందని తెలుసు, వచ్చారు, చెప్పారు, అయినా కానీ మీరు వెంటనే ఎందుకు వెళ్ళలేదు అని కూడా అడిగారు. అండ్ నెక్స్ట్, రేవతి చనిపోయిందని ఫస్ట్ మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఆవిడ నైటే తెలిసిందని ఒక మాట అన్నారు, నెక్స్ట్ మీడియా ముందు తర్వాత అప్పుడే తెలిసింది, తర్వాత ఒక రోజు తర్వాత తెలిసిందన్నారు. అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఆవిడ చనిపోయిందని కూడా అడిగారు. నెక్స్ట్, వెళ్ళేటప్పుడు అక్కడ సిచ్యువేషన్ బాగాలేకున్నా కానీ మళ్ళీ రోడ్ షో చేసుకుంటూ ఎందుకు వెళ్ళారు అనే క్వశ్చన్ కూడా అడిగారు. అండ్ మీకు వీడియోస్కి ఇట్లా చూస్తే అర్థమవుతుంది, అక్కడ సినిమా చూసి జాతర సీన్ వరకు చూసిన తర్వాత ఆయన మధ్యలో వెళ్ళిపోయానని చెప్పారు. బట్ దాని తర్వాత అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మీరు ఎందుకు వెళ్ళలేదు? అంటే రోడ్ షో చేసుకుంటూ వెళ్ళారు, సైలెంట్గా కార్లో కూర్చొని వెళ్ళొచ్చు కదా, మళ్ళీ ఆ రూఫ్ టాప్ ఓపెన్ చేసుకొని మళ్ళీ రోడ్ షో చేసుకుంటూ ఎందుకు వెళ్ళారు అనే క్వశ్చన్ కూడా అడిగారు. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే, అక్కడ మీరు ఆల్రెడీ వెంటనే నేను వెళ్ళిపోయాను, ఆవిడ చనిపోగానే వెళ్ళిపోయాను అని చెప్పేసి అంటున్నారు. ఆల్మోస్ట్ మీరు 12-12:15 అలా బయటకు వెళ్ళారు. వీడియోస్ చూస్తే
జాతర సీన్స్ చూసేటటువంటి జాతర సీన్ వచ్చేటువంటి థియేటర్లో ఆ సీన్ కున్నప్పుడు మీరు కూడా థియేటర్లోనే ఉన్నారని అటు జాతర సీన్ చూపిస్తూ మిమ్మల్ని కూడా చూపించారు. మరి మీరు వెంటనే వెళ్ళారు అని చెప్పారు. ఇది ఎంతవరకు నిజం, ఇదేంటి అని కూడా అడిగారు. సో ఇది మొత్తంగా ఆయనని అడిగిన ప్రశ్నలు. అండ్ దీనికి ఆయన ఏం ఆన్సర్ చేస్తుంటాడో తెలుసు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ కూడా ఆయనకు పెద్ద ఎత్తున మైనస్ అయిందనే చెప్పుకోవచ్చు అనమాట. అంటే క్లాషెస్ ఉన్నాయి. అంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పి కొంచెం ఏదో ఆయనకి ఇబ్బంది పడే విధంగానే అనిపించింది అనమాట ఆ ప్రెస్ మీట్. అంటే చూసే వాళ్ళకు కూడా అనుకో అంటే ఇది కరెక్ట్ కాదు, ఈయన కొంచెం ఏదో ఇప్పుడిదెప్పుడు వేరే చెప్తున్నాడు అని కూడా అనుకున్నారు. సో ఇవి మొత్తంగా పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలు అల్లు అర్జున్ గారిని. ఆయన ఏం సమాధానం చెప్పాడు, అండ్ ఈ కేసు ఇంకా ఎంత ముందుకు వెళ్తుంది, అండ్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి విచారణకు రావాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఆయన కూడా సహకరిస్తారని చెప్పారు. మొత్తంగా ఈ ప్రశ్నలు అయితే అల్లు అర్జున్ గారిని అడగడం జరిగింది.